హాయ్ గాయ్స్, నేను ఈరోజు మీకు ఆన్లైన్లో టీచింగ్కి సంబంధించిన ఉద్యోగాల గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక అల్టిమేట్ వెబ్సైట్ అండి. ఇందులో చాలా రకాల టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. సబ్జెక్టుతో పని లేదు. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ భాష అయినా, ఏ టైం అయినా, ఏ రోజైనా ఆన్లైన్లో చెప్పవచ్చు. అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో హోమ్ ట్యూషన్స్ చెప్పాలన్నా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. అంటే ఇది ఒక తోపు లాంటి వెబ్సైట్ అన్నమాట. ఒక్కసారి మీరు ఇందులో ఎన్రోల్ అయ్యారనుకోండి, ఇక మీకు తిరిగే ఉండదు, దున్నుడే దున్నుడు. సో మనము ఇప్పుడు ఈ నోటిఫికేషను, ఈ ఉద్యోగాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. సైన్ అప్ యాజ్ ట్యూటర్, ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్, హోమ్ ట్యూటర్ జాబ్స్ నియర్ బై యూ అండ్ సైన్ ఇన్ ట్యూటర్ అకౌంట్. అంటే మీరు ఆన్లైన్లో టీచింగ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇందులో సైన్ అప్ చేసుకోవాలి ఆన్లైన్ ట్యూటర్ లాగా. ఆ తర్వాత మీ అకౌంట్కి సైన్ ఇన్ అయిపోయి ఆన్లైన్ ద్వారా మీరు టీచింగ్ని కంటిన్యూ చేయవచ్చు. ఇదొక ప్రాసెస్. అయితే ఇంకో ప్రాసెస్ అనేది ఇక్కడ హోమ్ ట్యూటర్ జాబ్స్ నియర్ బై యూ అనేది ఉంది. ఇక్కడ మీరు ఈ ట్యాబ్లోకి కనుక వెళ్తే మీరు ఇచ్చిన ఏరియా ప్రకారము మీకు ఉన్న నియర్ బై ఏరియాలో హోమ్ ట్యూషన్స్ కోసము ఎవరైతే చూస్తున్నారో వారి డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. దాని ద్వారా మీరు డైరెక్ట్ హోమ్ ట్యూషన్స్ చెప్పుకునే అవకాశం అనేది కలుగుతుంది. సో మనం ఇప్పుడు ట్యూటర్కు సంబంధించిన కొన్ని డీటెయిల్స్, అదేవిధంగా ఈ వెబ్సైట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అబౌట్ జాబ్, నీడ్ ట్యూటర్ ఫర్ బిలో క్లాసెస్. ఇక్కడ వీరికి ట్యూటర్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ క్లాస్ టు 10th క్లాసు, తర్వాత ఇక్కడ స్టేట్ సిలబసా, సెంట్రల్ సిలబసా అనే పర్టికులర్స్ కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేశారు. తర్వాత 11th to 12th అంటే ఇంటర్మీడియట్ కూడా ట్యూటర్స్ కావాలి. దాన్ని కూడా స్టేట్ సిలబసా, సెంట్రల్ సిలబసా, అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏంటి అనేది మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి సంబంధించి కూడా ఆన్లైన్ ట్యూటర్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి కూడా ఆన్లైన్ ట్యూటర్కు సంబంధించిన సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్కి, అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, అకాడమిక్ ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, ట్యూటర్ క్వాలిఫికేషన్ అడిగారు. మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఆర్ పర్సూయింగ్. అంటే మీరు కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేయవచ్చు, ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఇక లొకేషన్ చూడండి, ఆల్ ఓవర్ ఇండియా అని అడిగారు. ఇండియాలో మీరు ఎక్కడ కూర్చొనైనా కూడా ఈ జాబ్ని చేయవచ్చు. అన్ని రకాల స్టూడెంట్స్కి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, బీటెక్ వాళ్ళకు, ప్రొఫెషనల్స్కి, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు, ఎంట్రన్స్లకు సంబంధించినవి, లాంగ్వేజెస్కి సంబంధించినవి. ఈ విధంగా చూసుకుంటే టీచింగ్లో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో అన్ని రకాల కేటగిరీస్కి ఇక్కడ ఆన్లైన్లో టీచింగ్ ట్యూటర్స్ కావాలి అని చెప్పి ఇక్కడ వీరు అడుగుతున్నారు. సాలరీ చూడండి, డిపెండ్స్ ఆన్ క్లాసు, సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ అవర్స్. స్టార్ట్స్ ఫ్రమ్ 100 రూపీస్ పర్ అవర్ టు 3000 రూపీస్ పర్ అవర్. అర్థమైంది కదండి. మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ను ఆధారంగా, నెంబర్ ఆఫ్ అవర్స్ని ఆధారంగా చేసుకొని శాలరీ పేమెంట్ అనేది ఉంటుంది. దీంట్లో మినిమం శాలరీ అనేది 100 రూపీస్ పర్ అవర్తో స్టార్ట్ అయ్యి 3000 రూపీస్ పర్ అవర్ దాకా ఉంటుంది. అంటే మీరు ఒక గంట టీచింగ్ చేస్తే దాని డిమాండ్ని బట్టి మీకు గంటకు 3000 రూపీసు రెమ్యునరేషన్ అనేది వస్తుంది. సో ప్యాకేజ్ అనేది ఎంత హైగా ఉందో చూడండి. కేవలం మీరు 1-2 గంటలు కనుక ఇటువంటి క్లాసెస్ పట్టుకొని చేసుకున్నారనుకోండి, రోజుకు 3000 నుంచి 6000 రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం 2 గంటలు పనిచేయండి, 6000 రూపాయలు సంపాదించండి. అప్లికేషన్ చేసేదాన్ని బట్టి ట్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్యాబ్ చూస్తే అప్లై ఫర్ ట్యూటర్ జాబ్స్, ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ ఫ్రమ్ హోము, అదేవిధంగా హోమ్ ట్యూటర్ జాబ్స్ నియర్ బై యువర్ ఏరియా. అర్థమైంది కదండి. మీ నియర్ బై ఏరియాకు హోమ్ ట్యూటర్గా వెళ్ళాలి అనుకున్నా కూడా అప్లై చేయవచ్చు. ఆన్లైన్లో ట్యూటర్ జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా మీరు అప్లై చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కేటగిరీ పైన క్లిక్ చేద్దామండి. అప్లై ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ ఫ్రమ్ హోమ్ అనే దానిపైన క్లిక్ చేయండి.
ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ క్లియర్గా చదవండి, క్లిక్ హియర్ టుడే ఆన్లైన్ టీచింగ్ జాబ్స్. అర్థమైంది కదండి. ఈ రోజు వరకే మీరు టీచింగ్ చేయాలి, ఆన్లైన్లో చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటే ఈ ట్యాబ్ ఉంది చూడండి, ఈ ట్యాబ్ ద్వారా మీరు అప్లై చేయవచ్చు. క్లిక్ హియర్ టుడే ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ ఫ్రమ్ హోమ్. అండ్ నెక్స్ట్ టాప్ చూస్తే క్లిక్ హియర్ టుడే హోమ్ ట్యూటర్ జాబ్స్ నియర్ బై యువర్ ఏరియా. మీరు ఈ రోజు మాత్రమే హోమ్ ట్యూటర్ జాబ్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ట్యాబ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ చెక్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ ట్యూటర్. ఇంకా మిగతా ప్రాసెస్, మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మిగతా ట్యాబ్స్ మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనము ఒక ట్యాబ్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. క్లిక్ హియర్ టుడే ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ ఫ్రమ్ హోమ్. దీనిపైన క్లిక్ చేయగానే మనకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ కేటగిరీస్ అడిగారు, మీరు ఏ క్లాస్కి టీచ్ చేయగలరు. ఇక్కడ ప్రీ స్కూల్ ఉంది, స్కూలింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఉంది, తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి ఉంది, కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించి ఉంది, అదేవిధంగా అకౌంట్స్ బేస్డ్, ఇండియన్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, టెస్ట్ ప్రిపరేషన్స్, పిఎస్యు ఎగ్జామినేషన్. అంటే చూడండి, చదువుకునే వాళ్ళకు ఎన్ని రకాల సర్వీసులు అవసరమవుతాయో, ఎన్ని రకాల సర్వీసుల ద్వారా వాళ్ళు చదువుకోగలుగుతారో అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చదువుకునే అభ్యర్థికి ఎటువంటి లోటు లేకుండా ఇదంతా కూడా మనము ఇవ్వవచ్చు. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీ స్కూల్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు కింద వేరేది అడుగుతుంది, సబ్జెక్ట్ ఏంటి అనేది అడుగుతుంది. సబ్జెక్ట్ చూడండి, ఎలక్ట్రికలు, ఆపరేషన్ రీసెర్చ్, అకాడమిక్ రీడింగు, అకాడమిక్ రైటింగు. ఈ విధంగా ఏదో ఒక సబ్జెక్ట్ పైన మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తుంది, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లోకి ఈ విధంగా ఫిల్టర్లో మనకు కావలసిన కేటగిరీని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చాయి చూడండి జాబ్స్ అనేది. ఫస్ట్ వన్ జాబ్ ఐడి ఇచ్చారు, జాబ్ డేటు, ఎప్పుడు పోస్టింగ్ చేశారనేది ఇచ్చారు, అండ్ నెంబర్ ఆఫ్ లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది స్టూడెంట్స్కు మీరు టీచ్ చేయాలి, అండ్ క్లాస్ ఏంటి, ఏ సబ్జెక్ట్ని టీచ్ చేయాలి. ఇక్కడ ఫారెన్ లాంగ్వేజ్ అని చెప్పి అడిగారు. తర్వాత సబ్జెక్ట్ ఏంటి అంటే ఫ్రెంచ్ సబ్జెక్ట్. సో ఈ విధంగా మీరు జాబ్ ఓపెన్ కాగానే ఏరియా అనేది తిలక్ నగర్ ఢిల్లీలో స్టూడెంట్ ఉంటారు, ల్యాండ్ మార్కు ఢిల్లీ. ప్రిఫర్డ్ ట్యూటర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయవచ్చు. లెర్నర్ టైప్ హోమ్ ట్యూటర్, ఆన్లైన్ ట్యూటర్. మోర్ ఇన్ఫర్మేషను క్లాస్ 4 సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి ఇచ్చారు. ఈ విధంగా ఈ జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే షో ఫుల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. లుకింగ్ ఫర్ ఆన్లైన్ ఫారెన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ట్యూటర్ ఇన్ ఢిల్లీ అని చెప్పి ఇక్కడ జాబ్ ఐడితో పాటు క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఈ జాబ్కి సంబంధించి అప్లై చేయాలి అంటే సైన్ అప్ యాజ్ ట్యూటర్ టు అప్లై ట్యూటర్ జాబ్స్. ఆల్రెడీ సైన్ అప్ యాజ్ ట్యూటర్, సైన్ ఇన్ టు అప్లై దిస్ జాబ్ అని చెప్పి 2 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. సో మనకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక జస్ట్ సైన్ ఇన్ అయిపోయి మీరు ఈ విధంగా జాబ్లను సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ ఐడి చూడండి, తర్వాత పోస్టింగ్ డేట్ చూడండి, అదేవిధంగా క్లాసు 12th క్లాస్కి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సిలబస్ స్టేట్ సిలబస్, సబ్జెక్ట్ ఇంగ్లీషు. సో ఈ విధంగా పలు రకాల జాబ్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. వాటిని మీరు మీ యొక్క అప్లికబిలిటీ, ఎలిజిబిలిటీని పట్టుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ విధంగా మనకు కావలసిన లొకేషన్లోనే జాబ్స్ని కూడా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఫిల్టర్ చేసేటప్పుడు మీ లొకేషన్ని క్లియర్గా ఇవ్వండి, మీ స్టేట్ని క్లియర్గా ఇవ్వండి, అప్పుడు దానికి సంబంధించిన జాబ్స్ కూడా ఓపెన్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఎవరైనా స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, లేదా పార్ట్ టైమ్స్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ ఈ వేసవి సెలవులను ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకండి. ఏదో ఒక పని చేయండి, కొంత సంపాదన అనేది కలిగించుకోండి. అది మీకే ఉపయోగపడుతుంది, మీ స్టడీస్కి ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. సో ఆన్లైన్ జాబ్స్ అనేవి చాలా కన్వీనియంట్గా ఉంటుంటాయి. అదేవిధంగా పేమెంట్స్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మీకు అకౌంట్కే పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదొక మంచి జాబ్ ప్లాట్ఫామ్ అండి. చాలా రీసెర్చ్ చేసి నేను చూశాను.
సో ఫ్రెండ్స్, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మీకోసం నేను రీసెర్చ్ చేసి ఈ వెబ్సైట్ని తీసుకొని వచ్చాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు అదేవిధంగా రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా ఎవరికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ అనేది వాళ్ళ దాకా చేరుతుంది. మీరు ఆ విధంగా వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అవసరం లేకపోతే వాళ్ళకైనా రెఫర్ చేయండి, వాళ్ళైనా యూటిలైజ్ చేసుకుంటారు, ఎంతో కొంత లాభం అనేది పొందుతారు. సో ఫ్రెండ్స్, నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.